ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి జరగబోయే మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఒక విధంగా ఈ నెలంతా కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యల నుంచి కొంత విముక్తి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి వ్యక్తిగతంగా సింగిల్గానే ధనయోగాన్ని ఇచ్చే గ్రహం 11వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే చతుర్థ భావ ఫలితాలు అంటే మనకి స్థిరాస్తి మీద ఆదాయం రావడం, మాతృ సంబంధించిన విషయాలు అంటే తల్లిగారు బంధువుల దగ్గర నుంచి సహకారం, మీ అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు మీ వెనకాలండి మీ యొక్క సమస్యలని పరిష్కరించుకునే దిశగా మిమ్మల్ని మీ సమస్యల నుంచి ఒడ్డున పడే విధంగా మీకు అండదండలతో నిలబడే అవకాశం ఉంది. సో ఒక కొత్త ధైర్యంతో మీరు జీవన విధానంలో మార్పు చేసుకొని కొత్త ఆదాయ వనరులు ఏర్పరచుకునే అవకాశం ఉంది ఈ సమయంలో. ఇక భాగ్యాధిపతి లాభస్థితి అంటే భాగ్యం అంటే ఒక విధంగా అదృష్టం, దైవ బలం, అలాగే మీరు ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం, ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు వినియోగంలోకి వచ్చి భగవంతుని యొక్క అనుగ్రహంతో ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారంతో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి అంటే కుంభరాశి వారికి ధనుసు రాశి సహజ భాగ్యస్థానం అవడం వల్ల ఈ ధనుసు రాశిలోకి ఏ గ్రహం వచ్చినా సరే కుంభరాశి వారికి అదృష్టాన్ని, పూర్వపుణ్యాన్ని, సంతాన లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే సంతాన లాభం అన్నప్పుడు కేవలం పిల్లలు సొంత సంతానం వల్లే కాకుండా మీ ఫాలోవర్సు, మీ శిష్యులు, మీ టాలెంటు, మీ ప్రతిభ ఇవన్నీ కూడా దాని కింద రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మీకు అటు ఆదాయ వనరులు, తగిన ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. దాంతో ఉత్సాహంతో మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది. మరి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కుటుంబ విషయాల్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దానిపై మీ యొక్క ఆధిపత్యాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబంలో కోల్పోతున్నటువంటి పట్టుని తిరిగి సంపాదించుకుంటారు. కుటుంబ విషయాల్లో జరుగుతున్నటువంటి ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకున్నటువంటి వారిని ఏదో రకంగా బయటికి పంపించి ఏదో రకంగా ఆ సమస్యల నుంచి బయటపడి కుటుంబ ఐక్యతకి మళ్ళా కృషి చేసే అవకాశం ఉంది. సో ఏదన్నా ఈ కుంభరాశి వారు తన వ్యక్తిగతంగానే కాకుండా తన కుటుంబం కోసం ఎక్కువగా పాటుపడుతుంటారు. అంటే కుటుంబం అంటే భార్య, పిల్లలు కాకుండా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరి కోసం వీళ్ళు పాటుపడుతుంటారు. కాబట్టి వీళ్ళలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా సొంత సమస్యగానే వీళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఏదన్నా ఇతరుల మరి కుటుంబ సభ్యుల సమస్యలను కూడా పరిష్కరించి దాని కొరకు ఎక్కువగా కృషి చేయడం కూడా జరుగుతుంటుంది. అంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం అంటే కుటుంబంలో ఎవరికి అనారోగ్య సమస్యల వల్ల కానీ, పెద్దవారి యొక్క జీవన ఉపాధి కొరకు కానీ, ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు మొదలగు వాటి గురించి కానీ ఎక్కువ ధన వ్యయం కూడా జరుగుతుంటుంది. మరి బుధుడు కూడా
వ్యయ స్థానంలో ఉన్నాడు, పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. పిల్లల చదువు కోసం కొన్ని తప్పనిసరి ఖర్చులు ఉంటాయి. జాతకుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కొన్ని తప్పనిసరిగా చేయవలసిన ఖర్చులు ఉంటాయి. అటువంటి వాటిని ఏదో రకంగా మరి ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంటుంది జాతకుడు ఈ మాసం అంతా కూడా. సో ఏదైనా ప్రతి విషయం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏది మనం చేయలేమో అన్నటువంటి నిస్సాహిస్థితిలో జాతకుడు ఉన్నప్పుడు కూడా చివరి నిమిషంలో ఏదో ఒక సహకారం భగవత్ కృపతోనూ మిత్రుల సహకారంతోనూ మీ శ్రేయోభిలాషుల సహకారంతోనూ ఆ సమస్యని కంప్లీట్గా పరిష్కరించుకొని ప్రతి గండం నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. అంటే గండం అంటే ప్రాణగండం అని కాదు. కొన్ని సందర్భాల్లో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది, పలానా డేట్లో కట్టాలి. సో అది గండం గట్టిగా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అంతే తప్ప ప్రాణగండం అయితే కాదు. సో ఏదైనా ఈ రాశి వారికి గత కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది. ఏదన్నా శుక్ర కుజుల కలయిక లాభస్థానంలో ఉన్నప్పుడు ఇంత ఇబ్బందుల్లో కూడా జాతకుడు కొన్ని అనవసర ఖర్చులు కూడా పెట్టవలసి ఉంటుంది. సంబంధం లేని ఖర్చులు, ఎవరో కోసం ఎవరి కొరకు ధనాన్ని వెచ్చించడం, ఈ విధంగా జాతకుడి యొక్క సంపాదనని తనకు కావలసిన వారు కాకుండా ఇతరులు తన సంపాదనని అనుభవించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ధన ఆదాయం ఉంది, ధన వ్యయం కూడా ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా ఉంది. బట్ ఏంటంటే మరి గురువు ప్లస్ శుక్రుడి యొక్క అనుగ్రహం అంటే ఇప్పుడు ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు కుజుడితో ఎక్స్చేంజ్ పొందడం వల్ల గురువు కూడా 11వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితం పొందాలో అటువంటి ఫలితం ఇస్తాడు. సరే మొత్తం మీద ఏంటంటే లాభస్థానంలో మీకు 3 గ్రహాలు ఉన్నట్టు ఫలితం వస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు ఉన్నట్టు, గురువు ఉన్నట్టు, కుజుడు ఉన్నట్టు. అంటే భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, సంతానం వల్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల, స్త్రీల వల్ల, భార్య వల్ల, కుమార్తె వల్ల ఇన్ని రకాలుగా మీకు ధన సహకారం, మీ యొక్క కార్యక్రమాలకి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు కొంతవరకు ఇంపార్టెంట్ అయినటువంటి బాధ్యతలు చేపట్టాలి తప్ప ఇతరుల బాధ్యతలు తలనెత్తుకొని అనవసరంగా బాధపడటం వల్ల మరి దానికి ఎవరు కూడా అంగీకరించరు. కాబట్టి కేవలం ఈ సమయంలో అంటే మీరు మీ నమ్ముకున్న వాళ్ళనే గట్టెక్కించే ప్రయత్నం చేసి వాళ్ళ బాగోల కోసం ఆలోచించాలి తప్ప సమాజ శ్రేయస్సు కోసమో ఏదో మొత్తం కుటుంబం కోసం శ్రేయస్సు కోసం ఆలోచిస్తే అసలు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఏర్పడి ఎందుకో కాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత కొద్దిగా బాధ్యతాయుతంగా మెలిగి ఇతర సమస్యల నుంచి, ఇతరుల యొక్క బాధ్యతల నుంచి సాధ్యమైనందుకు తప్పుకొని మంచి మార్గంలో బాధ్యతాయుతంగా వెళ్ళటం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యులందరూ సహకరించి తను తిరిగి పూర్వవైభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల 15 వరకు కూడా 11వ స్థానంలో రవిగ్రహ సంచారం. అంటే 11వ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత్యా మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో కంటే మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవిగ్రహానికి సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో 15వ తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 6వ స్థానానికి సంబంధించింది. అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూల్లో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కోర్టు సమస్యలు కానీ, లిటిగేషన్స్ కానీ, డిస్ప్యూట్స్ కానీ, దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ
100% మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది, న్యాయ సహకారం లభిస్తుంది. కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రుణాలు, విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు. 15వ తారీఖు తర్వాత 12వ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దానికోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది. మొత్తం మీద ఫిబ్రవరి 15 తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది. సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం ఎలాగా చతుర్థ సప్తమాధిపతి. చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా, స్థిరాస్తుల ద్వారా, మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ, తల్లి తరపు బంధువుల నుంచి, వాహనాల ద్వారా, విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ, ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది. అలాగే పొలాలు, స్థిరాస్తుల మీద, వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా, పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి. ఇది వ్యాపార వర్గంలో వారికి, ఉద్యోగం వారికి అనుకూలిస్తే, ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత, వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు, అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది. ఇది ఓకే, హ్యాపీ. దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. సో ఈ కారణం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు. మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ, లేదంటే అధికారుల యొక్క, మీ పైవారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం, కొలీగ్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది. కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మ జాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది. అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలోకి మారడం కానీ, అనుకోకుండా వేరే ఉద్యోగం ట్రాన్స్ఫర్ రావడం కానీ, వృత్తిపరమైన చేంజెస్, వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి. ఆదాయ వనరులు బాగుంది. ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది. ఇవన్నీ ఓవరాల్గా బాగుంటాయి. ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు 2, 6, 10 స్థానాలని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ విషయాల్లో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉన్నది. మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే 2, 6, 10 యాక్టివేట్ అవుతుంటాయి. ఈ 3 గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అలాగే గురు శుక్రుడిని, కుజుడిని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి, శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఒకదాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది. అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే సమయంలో మొగమాటానికి పోయో, ఇతరుల అవసరాలకు చూసి వారికి అప్పు ఇవ్వడం కానీ, వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు పరోపకారానికో, ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే, అప్పు చేసైనా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి. ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి. ఇప్పుడు మీరు ఇతరుల అవసరానికి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి. ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి అయ్యండి. ఇతరులకు ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది. సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి యందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కానీ, మానసిక బలహీనతల వల్ల కానీ, ఏదో ఒక బలహీనతకి జాతకుడు
లొంగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఏలినాటి శనిలోనే జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు. దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం, అలాగే అక్రమార్జనకి అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతుంటుంది. కాబట్టి అంటే రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి. ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం, ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి ఏలినాటి శని ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి. కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరిగా రాబోయే పీరియడ్ అంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధి పరిచే అవకాశం ఉంది. స్వస్తి.